1999లో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆస్తులు 2009 తర్వాత అమాంతంగా ఎలా మారిపోయాయని టీడీపీ ప్రశ్నిస్తోంది. జగన్ ఒక ఆర్థిక నేరస్తుడని, అందుకే జైలుకెళ్లారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ విషయం తెలియని వైసీపీ నేతలు జగన్ కడిగిన ముత్యమంటున్నారని ధ్వజమెత్తారు. అమర్ రాజా, రిలయన్స్, లూలు కంపెనీలకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్నారని, మరి సరస్వతి పవర్ భూములని వెనక్కి ఎందుకు తీసుకోరని సూటిగా ప్రశ్నించారు. రిజల్ట్స్ వచ్చిన రెండో రోజుకి జీవో నంబర్ 107 అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిన రెండో రోజు 2 days ఒక్క రోజు లేట్ల ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు. దీన్ని ఏమంటారని అడుగుతున్నా. మీ డాడీ మా వైఎస్ఆర్ ఎలక్షన్లు గెలవంగానే పక్క రోజు జీవో నంబర్ 107 ఇచ్చేసి 1500 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని మేము అడుగుతున్నాం. 1515.8 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. దీన్ని ఏమంటారు? ఈయన కలిగిన ముఖ్యమా? ఎందుగా జైలు వేసింది మిమ్మల్ని? ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. కుట్ర 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 కాదు, నువ్వు తప్పు చేస్తే జైల్లో వేశారు. అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ రాయల్టీ ఎంత తెలుసా? టన్నుకి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు. సెస్ ఎంత తెలుసా? గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టార్కి 200 రూపాయలు సంవత్సరానికి. ఒక హెక్టార్ అంటే 3.2 3.4 ఏకర్స్ ఏదో ఉంది. 2.5 ఏకర్స్ అంటే 2.5 ఎకరాకి సంవత్సరానికి 200 రూపాయలు. ఫ్రీగా ఇచ్చుకోండి రా. ఎందుకు రా ఈ గోళ? మనకా ఊరికి ఇచ్చుకోండి. లైమ్ స్టోన్ మైనింగ్ కి టన్నుకి 5 రూపాయలు, ఎకరాకి హెక్టార్ కి 200 రూపాయలు. అంటే నాట్ ఈవెన్ 100 రూపాయలు కూడా పడ్డా. నేను అడుగుతున్నా, ఏంది దోపిడీ అని అడుగుతున్నాం. సరే, ఈ భూముల గురించి పక్కన పెడతాం. ఈ భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడతాం. ఈ 2 మండలాల్లో రైతులు భూములు ఇచ్చిన రైతులకి మీరు గ్రామ సభ పెట్టి ఏం చెప్పారు? 1000 కుటుంబాలకి మీరేం చెప్పారు? మేము ఫ్యాక్టరీ రాగానే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగము అన్నారు.